ఇంకోటి ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ కు పుసుకునే ఆరోగ్యం అటు ఇటు అయిందా కుక్కలు చెప్పిన ఇస్తరాకైతే టీఆర్ఎస్ ఒకడు అటు పోతాడు ఒకటి ఇటు పోతాడు కవితో దిక్కు పోతుంది హరీష్ దిక్కు పోతాడు కేటీఆర్ దిక్కు పోతాడు ఇదంతా కాకుండా అన్నున్నోళ్ళు మళ్ళీ ఒకటి 2 గ్రూపులు అయినా అవుతాయి అది అట్టున్నది ఉట్టిగా ఆయన ఉన్నాడు కాబట్టి అట్లా చూసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఒక ఆల్టర్నేట్ గురించి అని తెలంగాణ ప్రజలు ఆలోచనలో ఉన్నారు తెలంగాణ ప్రజలు ఆ దిశగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది తెలంగాణకు అవసరం తెలంగాణ యువతరం కూడా ఇట్లా ఆలోచించాల్సిన అవసరం ఉంది అయిపోయింది ఇప్పుడు ఆయన చూసినాం కదా ఇంకా కొత్తగా చూసేదే ఉంటది అరే మనిషి ఎవరన్నా ఇసుక లారీలతో గుర్తిస్తాం తాడపై మనుషులను కేసీఆర్ ఆ పని చేసిండు కదా దొంగ ఉసుక తీసుకుపోతారని చెప్పి మాట్లాడితే నువ్వు ఇసుక లారీలతో ఆడోళ్ళు అరే నా హక్కుల గురించి మాట్లాడితే మొత్తం రైకలు అటు ఇటు పోయేటట్టుగా బట్టి గొడ్లను కొట్టినట్టు కొట్టియలే ఆదివాసులను కూడా కొట్టియలే కేసీఆర్ కొట్టియలేదా ఇవన్నీ జనం అంత ఈజీగా మర్చిపోరు కదా నువ్వు రైతులకు బేడీలు పెట్టినావు కదా బేడీలు మాట్లాడితే ఏమరా నువ్వు నీకు ఏమేరకన్నా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇట్లా గదిలిచ్చి పెట్టుడు వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం అంటే ఇది ఒక అరాచకమైన రాచరిక పాలనను జనం చూసిరు కదా ఇలా కొంతమందికి వాళ్ళకి నచ్చకపోవచ్చు టీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు ఇది తింటుంటే అరే అమ్మాయిడు మాకు మంచిగా అవుతుంది అనుకుంటే మాకు మంచి రోజులు వచ్చాయంటే మళ్ళీ ఏదో కథ పెడుతుంది కదా అని చెప్పని నేను చెప్పేది వాస్తవం అవునా కాదనేది జనం డిసైడ్ చేస్తారు కదా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి టెస్టెడ్ కదా ఒకసారి ఉండిండు ఆయనకు బిర్యానీ ఉండరాదు బిర్యానీ నేను పీక్ పారేస్తా అనుకున్నాడు ఉండరాదు ఆయనకు మొత్తం షీగుడ్ అయి కూర్చున్నది తెలంగాణ మొత్తం అది ఆల్రెడీ జనానికి అనుభవం అయింది కదా